ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం. సాధకుడు భార్యా సమేతుడై నిన్నును నన్నును మూర్తి రూపమును గాని యంత్ర రూపమును గాని షోడశ ఉపచారములతో మడి మైలలు అనే భావములు ఉంచక, కులాచార పట్టింపులు పెట్టుకొనక, ఆత్మజ్ఞానముతో విభూతి రుద్రాక్షలు లేదా తులసీమాలికలు ధరించి గంధము కుంకుమ అక్షతలు బిల్వదళములు కమలములు కలువలు మందారములు పారిజాతములు మొదలైన అనేక రకముల పుష్పములతోనూ ధూప దీప నైవేద్య నీరాజన ప్రదక్షిణాపూర్వకముగా ఆరాధించువారులకు తప్ప ఇతరులకు ఎలాగ ఈ మంత్రయోగము సిద్ధించును అని ఆ పార్వతీదేవితో విశ్వేశ్వరుడు ఇలా చెప్పసాగెను. రేచక పూరక కుంభక రీతిగాను నాసికము చివర దృష్టి నివాసియగుచు అక్షరంబును కొక్కొక్క లక్షగాను జపము చేసిన వారికి సాధనంబు. రేచక పూరక కుంభకము ద్వారా ముక్కు కొనయందు దృష్టి నిలిపి అక్షరములకు 1,00,000 చొప్పున జపము చేసిన వారికి సాధనంబు సిద్ధించును. జ్ఞానులంతగూడి మనల స్థానమందునేకమై పానభోజనాది విధులుగాను క్షుప్తి తృప్తులైనాను వారికిచ్చెదాము నేను నీవు ఒకటిగా. స్థానమందు కోరియున్న వాని వాని సిద్ధులున్. జపసాధన సిద్ధించిన తరువాత హోమము తర్పణము చేసిన పిమ్మట సాధు సజ్జనులను అందరినీ ఆహ్వానించి వారు తృప్తి చెందు విధముగా అన్న సంతర్పణము చేయవలను. అలా నిన్నును నన్నును ఒకటిగా దర్శించిన సాధకులకు వారు కోరుకున్న సిద్ధులన్నీ ఫలించును గదా దేవి. స్త్రీ కూటమచట సాయంగా కూడదు బ్రహ్మ విద్యగానా మనమాలోకింపవలసియుండును. లేకున్నను సర్వసిద్ధులిత్తుము పత్ని. కానీ ఈ మంత్రయోగము సిద్ధించునంత వరకు సాధకుడు స్త్రీ సంగమము చేయకూడదు. బ్రహ్మచర్యమును పాటించవలెను. బ్రహ్మ విద్య అవుట చేత మనము ఆలోచించవలసిన అవసరము కలుగుతున్నది. బ్రహ్మచర్య దీక్షతో ఆచరించిన సర్వసిద్ధులు ప్రసాదించెదము గదా దేవి. అలా మన అభిమతమును అనుసరించి సాధన చేసిన దేవతలకు రాక్షసులకు నాగులకు గరుడులకు గంధర్వులకు యక్షులకు మానవులకు సంయమీశ్వరులకు యతీశ్వరులకు మృగములకు పక్షికులంబులకు ఇహపరాదులకు సంబంధించిన ఫలితములు ప్రసాదించితిమి గదా. ఈ విషయము నీకు తెలిసినదే గదా పార్వతి. కనుక ఈ రహస్యమును శ్రవణానందముగా విని ఆకళింపు చేసుకోవలెను.